నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం. ముందుగా గ్యాస్ సరఫరా తక్షణమే పునరుద్ధరించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఇది. ఈ క్రమంలోనే ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నిస్తూ లేఖ రాయడం జరిగింది. ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ అంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90% హోటళ్లు, రెస్టారెంట్లు 48 గంటల్లో మూతపడే పెను ప్రమాదం పొంచి ఉందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్లో లక్షలాది మంది విద్యార్థులు, అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కనీసం భోజనం కూడా దొరకని పరిస్థితి తలెత్తబోతున్న నేపథ్యం, ఇప్పటికే అనేక చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే కేంద్రం వెంటనే యుద్ధ ప్రాతిపదికన దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్యాస్ లభ్యతపై జిల్లా స్థాయి పంపిణీ వివరాలతో కూడిన పబ్లిక్ డాష్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎంత సిలిండర్లు అవసరం, ఎంత సరఫరా అయ్యాయి, దాంతోపాటుగా కమర్షియల్ అవసరాలకు కూడా ఏ రకంగా ఎన్ని అవసరాలు ఉన్నాయనే దానిపై కూడా సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. వెంటనే గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. గ్యాస్ లభ్యతపై అన్ని రకాల వివరాలు కూడా బయటపెట్టాలి. సిలిండర్ల ధర పెంచకుండా కూడా నియంత్రించాలి. ఎందుకంటే ఒక్కసారి ఈ కొరత ఏర్పడినట్టుగా మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి మళ్ళీ ప్రజలపై పెనుభారం మోపే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రస్తుతానికైతే కొరత లేదనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఇక్కడ గ్యాస్కు సంబంధించిన బ్లాక్ దందా ఎట్లా కొనసాగుతుంది, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో ఆ ఫోటో ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ కనిపించని క్యూ లైన్లు, మళ్ళీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి క్యూ లైన్లు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి క్యూ లైన్లు దాదాపు 20-30 సంవత్సరాల క్రితం 2004-2000 సంవత్సరంలో అప్పుడు కనిపించేవి. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి దాపురించలేదు. మళ్ళీ ఈసారి గ్యాస్ బ్లాక్ దందా అంటూ ఈ ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాము. దీంతో పాటుగా నాడు అగ్రపథం నేడు ఆగమాగం అంటూ తెలంగాణ ఆర్థిక ముఖచిత్రానికి సంబంధించిన కీలకమైన వార్త ఇది. కేసీఆర్ గారి పరిపాలనలో దేశానికే దిక్సూచిగా రాష్ట్రం నిలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ల ఏలుబడిలో ఏకంగా ఆర్థిక పరిస్థితి దిక్కు తోచని అయోమయంలో పడిందనే అంశం, ఆర్థిక రంగమంతా కూడా కుదేలవుతుందన్న వాస్తవ పరిస్థితి ఎట్లా ఉందనే దానిపై ఒక సమగ్రమైన కథనాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సొంత రాబడిలో రాష్ట్రం గతంలో స్వయం సమృద్ధి సాధించింది. కేసీఆర్ గారి హయాంలో 80% పైగా సొంత పన్నుల వాటా కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అగ్రగామిగా నిలిచిన పరిస్థితి, ఆర్థిక పాఠాలను దేశాలకు నేర్పించిన సందర్భాన్ని మనం చూసాం. ఇతర రాష్ట్రాలకు కూడా ఒక దారి దీపంలాగా, ఒక దీపస్తంభంలాగా తెలంగాణ నిలిచింది. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఏకంగా మూలధన వ్యయంలో ఏకంగా 1 కాదు 2 కాదు 160% వృద్ధి నమోదు చేయడం అనేది చరిత్రలో ఒక రికార్డుగా ఇప్పటి వరకు నిలిచిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో మూలధన వ్యయంలో దాదాపు 160% వృద్ధి సాధించడం అనేది ఎక్కడ కూడా లేదు. దేశ సగటు కంటే కూడా తక్కువగా రుణభారం ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. దేశ సగటు, దేశంలో పెద్ద ఎత్తున రుణాల భారం రాష్ట్రాలపైన, కేంద్ర ప్రభుత్వం పైన కూడా పెరుగుతున్న నేపథ్యం. కానీ దేశ సగటులో రుణభారం విషయంలో కూడా తెలంగాణ ఎక్కడా కూడా అధిగమించలేదు. సగటు కంటే కూడా తక్కువగా రుణభారం ఉన్నప్పటికీ కేవలం విష ప్రచారం, అభూత కల్పనలు, అసత్యాలు, బీఆర్ఎస్ను అభివృద్ధి పైన అలాగే సంక్షేమం పైన, బీఆర్ఎస్ పాలనపై చర్చకు అవకాశం ఇవ్వకుండా అనవసరమైన విషయాలను తెరపైకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని ఆగమాగం చేసిర్రు, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టిననే అంశం ఈరోజు ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే రుణభారానికి సంబంధించి కూడా వాస్తవాలు ఏంటో ఆ గణాంకాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2023-24 ఆర్థిక ఆరోగ్య సూచి వెల్లడితో ఈ మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్కు సంబంధించిన పరిపాలనలో పూర్తిగా అప్పులే ఆదాయంగా, అన్నింటా కూడా అస్తవ్యస్తంగా మారుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలన్నీ కూడా రోజు రోజుకు పడిపోతూ ఉన్నాయి. తిరోగమన విధానాల కారణంగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలుతూ ఉన్నాయి. అన్ని శాఖల్లో కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొందనే ఆవేదన కనిపిస్తూ ఉంది. పథకాలు అందట్లేదు, నిధులు రావట్లేదు, చివరికి బిల్లుల చెల్లింపు కూడా, చిన్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కూడా జరగట్లేదనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉన్న పథకాలు అమలు చేయడంలో విఫలమంటూ ఈ వార్త. కొత్త పథకాలు, గ్యారంటీల మాట దేవుడెరుగు. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలకు కూడా ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. ప్రమాద గంటికలు మోగుతూ ఉన్నాయి. ఇప్పటికే అనేక రకాల
కీలకమైన పథకాలు కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, అలాగే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కుల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోతుందనే ఆందోళన కూడా ప్రజాక్షేత్రంలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ గారు అమలు చేసిన పథకాలకు కూడా ఇప్పుడు పాతరేస్తుంది ప్రభుత్వం అనే విశ్లేషణాత్మకమైన కథనాన్ని, గణాంకాలతో కూడిన వివరాల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బడ్జెట్ సమావేశాల వేళ ఈ కథనం అనేది అత్యంత కీలకంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు పంప్ హౌస్లకు పవర్ కట్ చేస్తూ ఉన్నారు. 4,750 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించే వరకు కూడా సరఫరాను నిలిపివేస్తామని చెప్పేసి ట్రాన్స్కో ఇరిగేషన్ శాఖకు తేల్చి చెప్పిందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే సర్కారు దవాఖానకు మందులు బంద్ చేస్తామని చెప్పేసి ఏజెన్సీలు కావచ్చు, సప్లై చేస్తున్న వాళ్ళందరూ కూడా తేల్చి చెప్తున్నారు. వారి బకాయిలు కూడా పెరిగిపోతున్న సందర్భం. ఇక ఆర్టీసీ పోరుబాట పడతా ఉంది. నేటు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. అలాగే 24 డిపోల ముందు ధర్నాలకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. మరోవైపు నిరుద్యోగుల మార్చి కూడా సిద్ధమవుతోంది. అసెంబ్లీలో 2 లక్షల ఉద్యోగాలపై ప్రకటన చేయాలనే డిమాండ్తో వరుస ఆందోళనలకు పిలుపునిస్తూ ఉన్నారు నిరుద్యోగులు. ఈ రకంగా మొత్తం వ్యవస్థ అంతా కూడా రోజు కూడా కుప్పకూలుతుందనే వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు గ్యారంటీల అమలులో వైఫల్యమే కాకుండా పరిపాలనా వైఫల్యం, మరోవైపు వ్యవస్థల విధ్వంసం రాష్ట్రంలో కొనసాగుతుందనే సమగ్రమైన చర్చ ఇప్పుడు ప్రజాక్షేత్రంలో జరుగుతూ ఉంది. యూరియా సరిపడా లేదు, అందించాలని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాస్తున్న పరిస్థితి. మరోవైపు గురుకులంలో ఫుడ్ పాయిజన్ అంటూ అస్తవ్యస్తంగా మారిన గురుకుల వ్యవస్థలు కూడా ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థులు అవస్థలు పడుతున్న అంశాలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు కాళేశ్వరం కమిషన్ చెల్లదంటూ ముగిసిన వాదనలకు సంబంధించిన వార్త. అందుకే కమిషన్ నివేదిక ముందుగా బహిర్గతం చేయాలని చెప్పేసి సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 8న దీనిపై తుది తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి ధర్మాసనం ప్రకటించిన సందర్భం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న కథనాలు.